కూర్చోనా? biodegradable pads environmentally harm okay, so it is very good for the environment and it is very good for women to use the biodegradable pads. And this machine has a capacity to hold 25 pads at a time. So it's very simple to use. It's a sanitary napkin vending machine. You will get a pad at 5 rupees and you will get a biodegradable pad at 5 rupees, which is an amazing thing. It's just నమస్కారం అండి. నేను డాక్టర్ సుప్రజా చౌదరి, జనరల్ ఫిజిషియన్, వర్ష హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ని. 2014లో అనంతపురంలో రాజు రోడ్ మాస్టరేని గ్రాండ్ హోటల్ పక్కన అన్నపూర్ణ లాడ్జ్ బిల్డింగ్లో నేను వర్ష హాస్పిటల్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అప్పటి నుంచి కూడా చాలా సంవత్సరాలు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎంతోమంది పేషెంట్స్కి మేము సర్వీస్ చేయడం అనేది జరిగింది. అలానే కరోనా టైంలో కూడా హాస్పిటల్ని సర్వీసెస్ రన్ చేస్తూ 24 hours సర్వీసెస్ కరోనా టైంలో కూడా మేము మా టీం అందరం కూడా అందించడం జరిగింది. సో ఈ రోజుకి హాస్పిటల్ దిగ్విజయంగా 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. సో ఇలాగే ఇంకా అనంతపురం ప్రజలకి మరియు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఇంకా మేము మంచి సర్వీసెస్ అనేవి చాలా ఉచితమైన సర్వీసెస్ కూడా మేము చేస్తూ ఉంటాము. హెల్త్ కార్డ్స్ కానివ్వండి, ఐ ఆపరేషన్స్ కానివ్వండి, న్యూరోపతి టెస్టింగ్స్, ఇలాంటివన్నీ కూడా చాలా ట్రస్ట్ల ఆధ్వర్యంలో కూడా మేము ఉచిత క్యాంప్స్ అన్ని కూడా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము. దీనికి సహకరించిన మా టీం అందరికీ కూడా ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటున్నాను. అలాగే మా వైద్య బృందం 24 hours ఎక్కువ పేషెంట్ అత్యవసర పరిస్థితుల్లో వచ్చినా ఉన్నాను వాళ్ళకి మిడ్ నైట్ అయినా సరే సర్వీసెస్ అందిస్తూ మాకు ఎనీ టైం అందుబాటులో ఉన్నందుకు వాళ్ళని కూడా అభినందించాలని అనుకుంటున్నాము. సో ఈరోజు ఈ శుభ సందర్భాన మేము ఈ అకేషన్ని ఒక ఇద్దరు ముఖ్య వ్యక్తులతో మా మిత్రులతో మేము సెలబ్రేట్ చేసుకోవాలి, జరుపుకోవాలని అనుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ జీవి సుప్రజా చౌదరి, జనరల్ ఫిజిషియన్ని. వర్ష హాస్పిటల్ మే 2వ తేదీన 2014లో స్థాపించడం జరిగింది. అనంతపురం ప్రజలందరికీ కూడాను మెరుగైన వైద్యం అందించాలి అని చెప్పేసి ఒక లేడీ ఫిజిషియన్గా లేడీస్కి మంచి సేవలు అందించాలన్న ఒక ఉద్దేశంతో నేను స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ రోజుకి 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాను. సో చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ప్రజలందరూ కూడాను నన్ను యాక్సెప్ట్ చేసి నా మీద నమ్మకం ఉంచి ఇన్ని సంవత్సరాలు నా జర్నీని ప్రోత్సహిస్తూ సపోర్ట్ చేస్తూ వచ్చినందుకు మా టీం అందరికీ, అనంతపురం ప్రజలందరికీ, చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరికీ కూడాను నేను
ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాగే నన్ను ప్రోత్సహిస్తూ ఉంటే ఇంకా మరెన్నో మెరుగైన వైద్య సేవలు అందించగలను అని చెప్పేసి నమ్మకం నాకుంది. ఈరోజు ఈ శుభ సందర్భాన ఇద్దరు మిత్రులతో నేను ఈ అకేషన్ సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. వారు జయలక్ష్మి బాయ్ గారు అని చెప్పేసి బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చారు. శానిటరీ నాప్కిన్ వెండింగ్ మెషిన్ లాంచ్ అనేది ఈరోజు మా ప్రెమిసెస్లో మేము ప్రారంభించాము. అనంతపురం సాయినగర్లో ప్లస్ మా బిల్డింగ్లో ఉన్న హాస్పిటల్ పేషెంట్లు వాళ్ళ బంధువులు అటెండెంట్స్ ఎవరు వచ్చినా కూడాను ఎనీ టైం వాళ్ళకి ఈ పీరియడ్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు మెషిన్ ఎప్పుడు అందుబాటులో ఉండేలాగా 24 గంటలు అది మేడం సపోర్ట్ తోటి మేము ఇక్కడ సపోర్ట్ తోటి లాంచ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ జయ ఫర్ కమింగ్. అండ్ మన నేచర్ లవర్ అండ్ ప్రకృతి ప్రేమికులు భాస్కర్ నాయుడు గారు ఈరోజు మా ప్రెమిసెస్లో మేము ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మొక్కలు అందచేయడంలో మాకు సహకరించినందుకు అండ్ ఆయన క్రియేట్ చేస్తున్న అవేర్నెస్ స్కూల్స్లో కానివ్వండి, కాలేజెస్లో కానివ్వండి అసలు చాలా అభినందనీయం అవి. సో వాళ్ళతో కలిసి వర్క్ చేయడం కూడాను గత 2-3 సంవత్సరాలుగా నేను అదృష్టంగా భావిస్తాను ఎప్పుడు కూడాను. ఎందుకంటే మన అనంతపురంలో ఇప్పుడున్న టెంపరేచర్ చూస్తూ ఉన్నాము. సో దీనిని బీట్ ద హీట్ అవ్వాలి అని అంటే డెఫినెట్లీ మనం ప్లాంటేషన్ అనేది చేయాలి. సో కాబట్టి ఈరోజు సార్ యొక్క 4 మాటలు ఇక్కడ మన ప్రెమిసెస్లో కూడా ఆయన మాట్లాడేది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని భావించి ఒక మెసేజ్ రూపంలో ఈరోజు మొక్కలు పంచడం అనేది చేద్దామని ఆలోచించాను. అలాగే వాటితో పాటు ఉచిత వైద్య సేవలు కొన్ని ప్లాన్ చేశాము. ఉచిత కంటి పరీక్షలు కానివ్వండి, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ చెకప్. ఇప్పుడు ఉన్న దానిలో అధిక బరువు అనేది పెద్ద సమస్య, ఒబెసిటీ. సో అందరూ ప్రతి ఒక్కరు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేసుకుంటారని చెప్పేసి కొలెస్ట్రాల్ యాడ్ చేయడం జరిగింది ఉచిత సేవల్లో. అలాగే థైరాయిడ్, చాలామంది ఆడపిల్లల్లో కూడాను పీరియడ్స్ ప్రాబ్లమ్స్ తర్వాత ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్తో బాధపడుతున్నారు. సో వాళ్ళకు కూడా ఈ థైరాయిడ్ స్క్రీనింగ్ అనేది వెయిట్ గెయిన్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. సో అది కూడా స్క్రీన్ చేయడం కోసం పిల్లలకి లేకపోతే గర్భం దాల్చని వారికి అది ఎంతో ఉపయోగపడుతుంది.